మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలోని ఎస్సీ పాలెంకు చెందిన మాజీ ఎంపీటీసీ బేతం ఆశీర్వాదం ఆధ్వర్యంలో 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయం పెరిగి ప్రతి రైతు లక్షాధికారిగా మారే అవకాశాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఈరోజు బేతం ఆశీర్వాదం అన్న ఎక్స్ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో మన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం ఒక మంచి కార్యక్రమం, మంచి పరిణామం కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీరు కూడా చూస్తా ఉన్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఇంతవరకు జరగల. ఏదైతే చెప్పారో, ఏదైతే చేస్తామని చెప్తా ఉన్నామో దాని వరకే పని చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ ప్రజల్ని మోసం చేయటం కానీ, ప్రజలకి అబద్ధాలు చెప్పడం కానీ ఇటువంటి ఎక్కడా చేయటంలా. మీ ఉదాహరణకి మన పాలెమే తీసుకోండి. మన పాలెంలో మీకు ఈ రోడ్లు కానీ ఏ సౌకర్యమైనా ఎవరు కల్పించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏది చేసినా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలోనే చేయించాం, కానీ రెండో వాళ్ళు ఒక్కడు కూడా చేసినటువంటి పరిస్థితి కాదు. మీ పాలెనికి తార్ రోడ్డు కూడా, బొడ్డపల్లి నుంచి తార్ రోడ్డు కూడా నేనే ఇచ్చా. ఈ రోజు ఇంటింటికి మంచినీళ్లు, సాగర్ నీళ్లు తీసుకొచ్చేటువంటి స్కీమ్ కూడా నేనే చేపిస్తా ఉన్నా. త్వరలో మన పాలెనికి కూడా ప్రతి ఇంటికి సాగర్ నీళ్ళ కలెక్షన్ ఇస్తారు. అంటే మనకు కావాల్సింది అభివృద్ధి, మాయ మాటలు కాదు, మాయ కూతలు కాదు. మాయ మాటలు, మాయ కూతలు చెప్పి పబ్బాలు గడుపుకొని మనల్ని కరేపాకుల్లాగా వాడుకున్న రోజులు వాడుకున్నారు. ఎల్లకాలం మనం కరేపాకుల్లాగానే ఉందామా, లేదు మనకు మార్పు వద్దా, మన ప్రాంతంలో మంచి నడవడికతోటి జీవనం సాగాల అనేటువంటి ఆలోచన మనం ఎవరు చెయ్యొద్దా? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా గ్రామస్తులు. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నాం, తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడినటువంటి రోజులు చూసాం. ఈ రోజు కటిక దరిద్రం అంటే ఎటువంటిదో ఆ రోజు చూసాం. ఈ రోజు మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి పరిస్థితులు మనకి ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయతో మనకు కలగబోతా ఉన్నాయి. మరి ఇటువంటిప్పుడు మనం దేశాలు పట్టుకొని పోవటం కరెక్టా, లేదు ఇక్కడ ఊర్లో మన కాళ్ళ మీద మనం నిలబడటం కరెక్టా అనేది మనం కూడా ఆలోచన చేయాలి.